ఒకవేళ నువ్వు పూర్తిగా స్నానం చేయడం మానేస్తే ఏం జరుగుతుంది? డే 3 మీ దగ్గర నుండి వచ్చే వాసన అస్సలు మీరు భరించలేరు. కానీ అది చెమట మాత్రమే కాదు, బ్యాక్టీరియా అనేది త్వరగా స్ప్రెడ్ అవ్వడం మొదలవుతుంది. మీ బాడీలో ఉండే ప్రోటీన్స్ దుర్వాసన వచ్చే చెమటలా మారుతాయి. మీ దగ్గర నుండి వచ్చే వాసనని ఎవరూ భరించలేరు. 2వ వారం వచ్చేసరికి దురద రావడం మొదలవుతుంది. అలా గోగుతూ ఉండడం వల్ల సహజంగానే మీ డెడ్ స్కిన్ సెల్స్ ని మీరు పోగొట్టుకుంటారు. మీ బాడీలో ఉండే చర్మం కొంచెంగా చిన్నగా ముక్కలుగా అయిపోయి రాలిపోతుంది. ఒక నెల రోజుల తర్వాత మీ శరీరం పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. హానికరమైన స్టెఫిలోకాకస్ అనే బ్యాక్టీరియా మీ బాడీలో మూసుకుపోయి ఉండే రంధ్రాలపై దాడి చేస్తుంది. ఇందులో బాధాకరం ఏంటంటే చీముతో నిండిన బొబ్బల వంటి ఆకారాలు మీ వీపు మీద మరియు ఛాతి మీద చాలా ఎక్కువగా వచ్చేస్తాయి. ఒక సంవత్సరం తర్వాత మీరు స్నానం చేయకపోవడం వల్ల మీ చర్మ వ్యాధులు అనేవి తగ్గవు. మందంగా ఉండే ఒక నల్లపాటి ముదురు పొర మీ శరీరం మొత్తం కవచంలా కప్పేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల మీ చర్మం మరియు కొంత సెన్సిటివ్ పార్ట్ ఏరియా మొత్తం కుళ్ళిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత పెయిన్లుకి మరియు పురుగులకి మీ బాడీ మొత్తం ఒక ఆహారంలా మారిపోతుంది. అందుకే నా మాట విని ప్రశాంతంగా స్నానం